ఏవండోయ్, ఇవాళ పెసరట్టు ఎలా చేస్తారో చూసేద్దామా? ముందు రోజు రాత్రి ఒక పావు పెసలు నానబెట్టుకోండి. దాంతోపాటు పిడికిడు బియ్యం నానబెట్టుకోండి. అలానే ఒక స్పూన్ మెంతులు కూడా నానబెట్టుకోండి. గుర్తుపెట్టుకోండి, ముందు రోజు రాత్రి నానబెట్టుకోవాలి. ఇంకా పెసరట్టు అంటే చట్నీ ఉండాల్సింది కదా. ఇవాళ ఉల్లిపాయ చట్నీ చేసుకుంటున్నామండి. 2 పెద్ద ఉల్లిపాయలు, 4 వెల్లుల్లిపాయలు, 4 ఎండుమిరపకాయలు, జీరా కొంచెం, జింజర్ కొంచెం, 2 టమాటాలు అండి. ఇగోండి, ముందే బాగా మిక్సీ కొట్టుకోండి. రుబ్బుని కన్సిస్టెన్సీ చూసుకోండి. ఇలా రుబ్బుకోండి పెసల్ని. దాంట్లో ఒక స్పూను జీరా, తగినంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకోండి. నేను నిజంగా చెప్తున్నా అంటే నా ఫేవరెట్ అయితే ఈ ఉల్లిపాయ చట్నీ అండి. భలే ఉంటుంది. పదండి చూసేద్దాం. ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం వేడెక్కాలి కదా. వేడెక్కాక అందులో కట్ చేసిన జింజర్ వేసుకోండి. అలానే ఒక స్పూన్ జీరా వేసుకోండి. 4 ఎండుమిరపకాయలు కూడా వేసుకోండి. అవి కొంచెం వేగాక 2 ఉల్లిపాయలు చెప్పాను కదండి, సన్నగా తరిగి వేసుకోండి. ఇంకా బాగా వేగాలి. నేను చెప్తున్నా అండి, ఈ ఉల్లిపాయ చట్నీ ఉన్నప్పుడు నేనైతే 2 అట్లు ఎక్స్ట్రా తింటానండి. ఇంట్లో అందరికీ ఇష్టం. ఇంకా ఈ ఉల్లిపాయలు బాగా వేగాలి, ట్రాన్స్పరెంట్ అవ్వాలన్నమాట. కొద్దిగా ట్రాన్స్పరెంట్ అయిన వరకు బాగా వేపుకోండి దీన్ని. అవునండి, మీ ఇంట్లో ఇవాళ బ్రేక్ఫాస్ట్ ఏంటో చెప్తారా? మ్యాక్సిమం కాంబినేషన్ అంటే ఏంటండి, పెసరట్టుతో ఉప్మా ఉండాల్సిందే కదా. కానీ మేము ఉప్మా అంత ఇష్టపెట్టుకోమని మా మమ్మీ ఇవాళ పెసరట్టు మాత్రమే చేస్తుంది. ఇంకా కొంచెం ట్రాన్స్పరెంట్ అయ్యాక ఉల్లిపాయలు, అందులో 2 టమాటా ముక్కలు వేసుకోండి. అలానే తగినంత ఉప్పు కూడా వేసుకోండి. ఇంకా టమాటాలు ఇంకా ఉల్లిపాయ బాగా ఉగ్గాలి, మెత్తగా అవ్వాలి. అప్పటి వరకు ఇంకా వేపుకుంటూనే ఉండండి. చిటిక అంతా పసుపు కూడా వేసుకోండి. అవును, ఈ ఉల్లిపాయ చట్నీ కొంచెం స్పైసీగా చేసుకోండి, ఇంకా రుచి ఎక్కువగా ఉంటుంది. ఇంకా మూత పెడుతూ తీస్తూ దీనికి బాగా మెత్తగా ఉగ్గించుకోండి. అవునండి, మీరు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ ఎందుకు చేయట్లేదండి? ఒక సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేసుకోవచ్చు కదా. మాకు ఒక హోప్ వచ్చేది కదండి. ఇలానే ఒక 10 నిమిషాల వరకు మూత పెడుతూ తీస్తూ బాగా వేపించుకోండి. బాగా ఉగ్గాలి, మెత్తగా అవ్వాలి. ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ తెలుసు కదండి, మిక్సీ కొట్టేయడమే. బాగా వేగిన తర్వాత ముందే చెప్తున్నా, దీన్ని చల్లారి పెట్టుకొని మిక్సీ కొట్టండి. లేకపోతే మిక్సీ అనేది చాలా వేడెక్కిద్ది, ఇంకా చెయ్యి కూడా కాలిద్ది. సరేనా? బాగా చల్లారిన తర్వాతే మిక్సీ కొట్టుకోండి. ఇంకా బాగా ఉగ్గింది కాబట్టి ఇప్పుడు 4 వెల్లుల్లిపాయ రెబ్బలు ఉన్నాయి కదండి, తీసుకొని మిక్సీ జార్లో వేసుకోండి. వెల్లుల్లిపాయకి వేపుకోకండి. ఇంకా ఈ పేస్ట్ అంతా మిక్సీలో వేసి ఇంకా మిక్సీ కొట్టేయండి. ఆలోపు అట్లు వేసుకుందామా? అదేనండి, దోశలు వేసుకుందాం. ప్యాన్ని బాగా సీజన్ చేసుకోండి. దొంపుతో చేసుకున్నారనుకోండి ఇంకా బాగా అంటుకుంటా వచ్చిద్ది. ఇంకా దోశ వేసుకుందామా? రౌండ్గా పెద్ద దోశ వేసుకుందామండి. ఇంకా పైనుంచి మా మమ్మీ ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర గార్నిష్ కూడా చేస్తుంది. మీరు కూడా చేసుకోండి, నిజంగా చాలా బాగుంటుంది. పైనుంచి కొంచెం ఆయిల్ వేసి ఇంకా బాగా కాలనీయండి. దాన్ని ఎర్రగా క్రంచీగా బాగా వచ్చింది. అవునండి, మీరు పెసరట్టు ట్రై చేస్తారో లేదో తెలియదు కానీ ఈ చట్నీ ఒకసారి మీరు ట్రై చేయాల్సిందే అండి. నిజం చెప్తున్నా, చాలా బాగుంటుంది. మా ఫ్రెండ్స్ అయితే నా స్కూల్ టైం అప్పుడు అడిగి మరీ తెప్పించుకుంటారండి. ఆ చట్నీ అంత ఇష్టం వాళ్ళకి. మీరు ఒకసారి ఇంట్లో ట్రై చేయండి, మీకు చాలా నచ్చుద్ది. ఇంకా ఒకవైపు బాగా ఎర్రగా కాలిన తర్వాత దాన్ని ఇంకో వైపుకి మాత్రం తిప్పుకోకండి, లేకపోతే పైన గార్నిష్ చేసినవన్నీ ఊడిపోతాయి. బాగా ఎర్ర కాలికి ఇంకా తీసేయడమే. అలానే ఒకటి తర్వాత ఒకటి దోశలు వేసేసుకోండి. ఇంకా
ఇంకా చూసేద్దామా మన చట్నీ ఎలా గ్రైండ్ అయిందో. చూడండి, మెత్తగా గ్రైండ్ అయింది. ఇంకా బౌల్లోకి తీసేసుకుందామా. ఈ చట్నీ స్పైసీగా చేసుకోండి, ఇంకా బాగుంటుంది. ఇంకా మా మమ్మీ అయితే సర్వ్ చేస్తుందండి. 2 దోశలతో పాటు ఆ చట్నీ తింటేనా చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. మేమైతే తింటున్నాం, మీరు ట్రై చేసుకోండి, సరేనా? అలానే మీ రిలేటివ్స్ కూడా ట్రై చేయనియండి, మీకేనా అంతా. సరే, మళ్ళా ఇంకా బాయ్.